ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ పోకో X4 Pro 5G. ఈ మొబైల్ ఫోన్ని మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగినటువంటి MWC 2022లో ఒఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. బట్ ఈసారి పోకో మాత్రం చాలా ఫాస్ట్గా దీన్ని మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చేసారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి బేసికల్లీ 3 కలర్స్ రావడం జరుగుతుంది. ఎల్లో యాజ్ యూజువల్, అలాగే బ్లూ కలర్తో పాటు బ్లాక్ కూడా. సో నన్ను అడిగితే కనుక ఎల్లోకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఎందుకంటే ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇస్ డామ్ గుడ్. అందుకే ఎల్లో రాలేదు, ఎల్లో టీ షర్ట్ అయితే వేసుకొని వచ్చేసాను. ఇక దీని ప్రైస్ సెగ్మెంట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బేస్ వేరియంట్ సుమారుగా 18-19 వేల రూపాయలకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, ఇది పోకో అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి పోకో X4 Pro 5G. మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్తో పాటు పోకో బ్రాండింగ్, అలాగే పోకో X4 Pro అని చెప్పి దీని టైటిల్ ఇక్కడ మనకు రావడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే పైన ఇండియాస్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు పంపించింది. 8GB ప్లస్ 128GB వేరియంట్ లేజర్ బ్లూ కలర్. సో బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉంది ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు మనకి మేడ్ ఇన్ ఇండియా లోగో, అలాగే సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1200 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ తోటి అండ్ 360 Hz టచ్ శాంపిల్ రేట్ తోటి అండ్ 7 5G బ్యాండ్స్ మనకి ఇందులో రావటం మరొక విశేషం. సో ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 5G ప్రాసెసర్తో మన ముందుకు రావడం జరుగుతుంది. 6 నానోమీటర్ లిఫ్ట్ టెక్నాలజీ అండ్ అఫ్ కోర్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఇందులో మనకు వాడటం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక కార్టూన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు కొన్ని బుక్లెట్, అలాగే యూజర్ మాన్యువల్తో పాటు మనకి TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, TPU క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇక వీటిని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్. దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ 67 వాట్స్కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ సైడ్ విత్ USB కమ్ డేటా కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు. దీని బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ని మనం చూసేద్దాం. సో దీన్ని మళ్ళీ నీట్గా వీళ్ళు ఒక పాలిథిన్ ర్యాప్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. ఇక్కడ మనకి ఒక లేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటిని పక్కకు పెట్టేసేద్దాం. సో బ్యూటిఫుల్ మొబైల్ ఫోన్ ఈస్ హియర్. ఈ లేజర్ ఫోకసింగ్ డిజైన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ. సో కెమెరా మాడ్యూల్ డిజైన్ అంతా ఒక బంప్, అలాగే ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో మరొక బంప్ రూపంలో మనకు రావడం జరిగింది. దీంతో పాటు మనకి ఇదంతా కూడా బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. ఈ ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసేయండి. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇక బాటమ్ ప్రైమరీ స్పీకర్ గిల్ తో పాటు మనకి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి ఫ్లాట్ ఏమీ లేదు. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే మనకి IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ గ్రిల్, అలాగే 3.5mm జాక్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 13 తో మనకు రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మనకి ఆమో LED స్క్రీన్ మన ముందు తీసుకొచ్చారు. 6.6 ఇంచెస్కి సంబంధించి అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావటం మరొక విశేషం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్ అయితే మనకు బూట్ అయిపోయింది. కొంత బ్లాట్వేర్ కూడా ఉంది. సో రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ మొత్తాన్ని కూడా మనమైతే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ దీనికి కొంత లాంగ్ ప్రాసెస్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇందులో మనకు రిక్వైర్మెంట్ లేనటువంటి వాటిని అన్ఇన్స్టాల్ చేయాలి. డిఫాల్ట్గా మనకు అక్కడే ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఈవెన్ ఇందులో మనకి మెమరీ విర్చువల్ ర్యామ్ ఎక్స్టెన్షన్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 3GB ఆఫ్ ర్యామ్ని మనం అడిషనల్గా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. బెజల్స్ మీరు చూసారంటే పైన అప్ సైడ్ కార్నర్లో కొంచెం మనకి బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అపార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనకి ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇది అన్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఫాస్ట్గానే మనకి ఇది అన్లాక్ అవుతుంది. అండ్ పోకో UI ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకి ఇందులో ఎక్కడ యాడ్స్ కానీ అలాగే బ్లాట్వేర్ కానీ ఉండదు. బట్ ఎందుకైనా మంచిది, దీంట్లో రికమెండేషన్స్ ఆఫ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు పొందొచ్చు. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా వీళ్ళు మనకి గ్లాస్ని యూజ్ చేశారు. ఫ్రంట్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని అండ్ బ్యాక్ అయితే మోస్ట్లీ 3ని యూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో క్వైట్ ఇంప్రెసివ్ డిజైన్ అనే నా అభిప్రాయం. సో ఇక ఈ ఫోన్కి సంబంధించినటువంటి వెయిట్ విషయానికి వచ్చారంటే ఇది ఓవరాల్గా 207 grams దాకా మనకు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు
మనకి ఇక్కడ రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ని ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా వాటర్ ఇందులోకి వెళ్ళటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అట్ ఏ టైమ్ 2 సిమ్ కార్డులు లేదా ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి టీపీయూ కేసులో కూడా ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. ట్రాన్స్పరెంట్లో లుక్ కూడా మనకి దీని మెయిన్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ డ్యామేజ్ అవ్వకుండా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్వైట్ డీసెంట్, మనకి లుక్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఇది చూపించదు. ఇక దీంట్లో డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే మనకి గూగుల్ డైలర్ని ప్రొవైడ్ చేశారు. అలాగే మెసేజింగ్ సర్వీసెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి డిఫాల్ట్గా గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియోని కూడా మనం ప్లే చేసి చూద్దాం. సో వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, క్వైట్ డీసెంట్ అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. AMOLED డిస్ప్లే కాబట్టి ఆడియో కూడా పర్వాలేదు, లౌడ్గానే ఉంది. సో ఓటీటీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వీళ్ళు గ్లాస్ని తీసుకొచ్చారు, అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్. ఫ్రంట్ వచ్చేటప్పటికి వర్షన్ 5, రేర్ వచ్చేటప్పటికి మోస్ట్లీ వర్షన్ 3ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో లుక్స్ పరంగా గ్లాస్ డిజైన్ కాబట్టి ఎన్హెన్స్డ్ అండ్ ఒక ప్రీమియం ఫోన్ ఫీల్ని అయితే అంటే లుక్స్ని అయితే ఇది ఖచ్చితంగా తీసుకొని రాగలదు. ముఖ్యంగా ఈ లేజర్ బీమ్ డిజైన్ ఏదైతే ఉందో నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇకపోతే సైడ్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మనకు రావడం జరుగుతుంది. అండ్ అదనంగా ఇందులో మనకి IP57 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న స్ప్రిల్స్ అలాగే డస్ట్ ఇట్లాంటి వాటన్నిటిని అయితే ఇది రెసిస్ట్ చేసుకోగలదు. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ప్రీవియస్లీ X3 Pro ఏదైతే ఉందో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 860 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ కంపేర్ టు దాంతో కంపేర్ చేశారంటే కొంచెం డౌన్ గ్రేడ్ అనుకోవచ్చు. బట్ ఇది 695 అన్నాను కదా అని చెప్పి మరీ డౌన్ గ్రేడ్ వర్షన్ అయితే కాదు. యాక్చువల్గా క్వాల్కామ్కి పేర్లు పెట్టడం రాదో ఏమో, మరి వాళ్ళు ఎందుకు ఆ పేరు తీసుకొచ్చారు ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఆల్మోస్ట్ ఇది మీకు వచ్చేటప్పటికే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750 కన్నా అబోవ్గా మనకి లేదా ఈక్వల్గా మనకు వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే మిడ్ రేంజ్ గేమర్స్ని కూడా టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. సో BGMI కావచ్చు లేదా Asphalt 9 కావచ్చు. సో మీడియం గ్రాఫిక్స్తో మంచి నార్మల్గా మనం గేమ్స్ని అయితే ఆడుకోవచ్చు. సో మీడియం గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకు ఒక 5G ప్రాసెసర్ అండ్ 7 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఓకే అని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా దీంట్లో మనకు ఒక 3GB ఆఫ్ టర్బో ర్యామ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అదేనండి విర్చువల్ ర్యామ్ అంటాం చూసారా. సో డిపెండ్స్ అపాన్ మీ వేరియంట్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరైతే ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి MIUI 13ని మన ముందు తీసుకొచ్చిన ఇందులో మనకు వచ్చేటప్పటికి Android 11 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ Android 12 అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నా బాగుండేదని నా అభిప్రాయం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మరొక 1 లేదా 2 అప్గ్రేడ్స్కి అయితే సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే Android 12 and 13 కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా దీంట్లో మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సింది దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే టెక్నాలజీని కూడా. సో దీంట్లో 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే అని కూడా కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ఎందుకంటే 1200 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్కి ఇదైతే చేరగలదు. అండ్ మినిమం వచ్చేటప్పటికే 700 నిట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వచ్చేటప్పటికే సన్లైట్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. సో బ్రైటర్ డే లైట్ కండిషన్లో కూడా మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా దీని మీద ఉన్నటువంటి డిస్ప్లేని అయితే ప్రాపర్గా చూడగలరు. ఇదే కాదు దీంట్లో వచ్చేటప్పటికి మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అలాగే 360 Hzకి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్తో మనకు రావడం జరుగుతుంది. సో గేమింగ్ కింద కన్సిడర్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక లుక్ వేయచ్చు. ఇక డిస్ప్లే ఒక్కటే బాగుంటే సరిపోతుందా, దీంతో పాటు మనకి ప్యారలల్గా ఆడియో కూడా బాగుండాలి కదా. అఫ్ కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని తీసుకొచ్చారు. ఇందులో మీకు 80% అవుట్ అలాగే ఇందులో వచ్చేటప్పటికే మీకు ఒక 20% అవుట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు కానీ ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో టెక్నాలజీ అయితే ఇందులో లేదు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే గ్లోబల్ లాంచ్ చేసిన దానిలో 108 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. సో ప్రైమరీ సెన్సార్ ఫోటోగ్రఫీ క్యాప్చరింగ్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్గానే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా మీకు 118 degrees దాకా రావడం జరుగుతుంది. మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో అలాగే డెప్త్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది.
క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే దీంట్లో రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా హెచ్డి అలాగే ఫుల్ హెచ్డిలో 30 FPS లో మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఈ సెగ్మెంట్ లో మనకి 60 FPS వీడియో రికార్డింగ్ కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఇందులో ఉండేటువంటి బ్యాటరీ. సో దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంచే బ్యాటరీని అయితే కాంప్రమైజ్ అవ్వాలి, లేదా బ్యాటరీ హెవీగా తీసుకొస్తే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే కాంప్రమైజ్ చేయాలి. సో ఈ రెండింటిని యావరేజ్ చేస్తూ అంటే బ్యాలెన్స్ చేస్తూ మన ముందుకి ఈ డివైస్ని తీసుకొచ్చారు. సో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే 1.5 day పక్కా, ఒకవేళ లేదు మీడియట్ యూజర్ అయినట్లయితే కనుక మీకు ఆల్మోస్ట్ ఆల్ 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది అరౌండ్ 35 to 45 minutes టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో క్వైట్ ఆసమ్ ఈ ఫ్యూచర్ మాత్రం నాకు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా. సో ఇవే కాకుండా అదనంగా మనకి ఇందులో వచ్చేటప్పటికి ఐఆర్ బ్లాస్టర్ అలాగే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఒకవేళ మీరు కనుక 20,000 బిలో గనక ఒక మొబైల్ ఫోన్ ని వెతుకుతున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఆ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.